హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేడర్స్. అందరూ ఎలా ఉన్నారని నేను బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే నీ ఛానల్ లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి. సో ఇదైతే థర్స్డే రోజు నైట్ అనమాట. సో ఈ రోజు అయితే ఈవినింగ్ వరకు పనులు, అసలు ఈవినింగ్ కూడా కాదు, నైట్ 9 అయినా సరే పని తరగట్లేదు అనమాట. ఈరోజు క్లీనింగే సరిపోయింది. ఇంక రేపు అయితే మామూలుగా ఉండదు. బట్ ఒక్కరు చేసుకున్న, మెల్లిగా చేసుకున్న ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. సో మనం చేసుకున్నాం, మంచిగా చేసుకున్నామన్న తృప్తి అయితే ఉంటుంది కదా, అందుకోసం అయితే పర్లేదు లేట్ అయినాను. సో ఇంకా మా వాళ్ళకి వచ్చేసి ఈరోజు రైస్ పెట్టేసాను. ఈవినింగ్ అయితేనే థర్స్డే ఈవినింగ్ రైస్ పెట్టేసి సాంబార్ తెచ్చుకుని తినేమన్నాను. నేను ఏదో వేసుకుందాం, ఇంకా టైం ఉండేది కన్నదా అనేసి ఇంక ఇప్పుడు నీట్గా బట్టలన్నీ మడత పెట్టుకోవడం. 2-3 డేస్ నుంచి బాగా స్టాక్ అయిపోయి ఇంక పిండి అయితే మిల్లు పట్టించాను. బూర్లు వేయాలి కదా రేపు అనేసి, కార్తీక పౌర్ణమి రోజు ఇంకా బెల్లం తెప్పించాను. ఇంకా మినపప్పు, ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి. ఎవ్రీ మంత్ గ్రాసరీస్ తెచ్చుకుంటాం కాబట్టి ఇంక ఇవి ఒక్కటి లేవనమాట. లేనివైతే తెప్పించేసుకున్నాను. ఇప్పుడు బట్టలు మడత పెట్టడం, పూజ సామాన్లు క్లీన్ చేయడం, ఇంకా చాలా పని ఉండింది. సో ఇంక ఈవినింగ్ అయితే ఆయిల్ పెట్టేశాను అనమాట. ఇంకా తలనొప్పి వస్తుంది ఇవన్నీ ఎలా స్టార్ట్ చేయాలని. ఈవినింగ్ అయితే ఫస్ట్ ఫ్రెష్ అయ్యి దీపం పెట్టేసుకుని మిగతా పనులు అయితే కంప్లీట్ చేసుకుంటూ, అలాగే మా నాన్న కరివేపాకు తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా కొన్ని కొబ్బరికాయ తీసుకొచ్చారు, కొబ్బరికాయ. అలాగే రేపు మిగతావన్నీ వచ్చేస్తాయి. నేను మామిడి ఆకులు ఇవన్నీ ఏం కొనవసరం లేదు. ఆఖరికి మనం కార్తీక పౌర్ణమి రోజు బోర్లు వేసుకుంటారు. మర్రాకులు ఇస్త్రాకుల్లా కుట్టాలన్నమాట. అవి కూడా అమ్మ కుట్టేసి పంపించేస్తుంది. నాకు అంత ప్రాబ్లం ఏమి ఉండదు. అవి కుట్టడం కూడా మనకి రాదనమాట. అవి ప్రిపేర్ చేస్తే మిగతావన్నీ నేను ఓన్లీ బోర్లు, అలాగే తినడానికి ఈవినింగ్ పూజ అయిన తర్వాత మజ్జిగ పునుకులు ప్రిపేర్ చేసుకోవాలి. వాటి ప్రిపరేషన్ ఏదైనా నేను ఈజీగా చేసేయగలను. అంటే బిర్యానీ, చికెన్ ఇవన్నీ కూడా. బూర్లు ప్రాసెస్ అంటే అసలు కొంచెం నాకు భయం అనమాట. అందులో ఏ పిండి తక్కువ, మెజర్మెంట్ కరెక్ట్గా లేకపోయినా ఆయిల్ అంతా పాడైపోద్ది. మనం ఎంత క్వాంటిటీ వేసుకున్నా సరే అవి చేసిన ఐటమ్స్ అయితే మనకి కనిపించవు అనమాట. సో అలా ఉంటది అనమాట. మనం చూసుకుంటూ ఉండాలి. అలా ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు ఎవరైనా ఫస్ట్ టైం చేసినప్పుడు బాగా రావు, సెకండ్ టైం నుంచి బాగా వస్తాయి. నాకు అలా కాదు, ఏది చేసినా ఫస్ట్ టైం బాగా వస్తుంది, తర్వాత నుంచి మిస్టేక్ అవుతుంది. ఫస్ట్ టైం బూర్లు చేసినప్పుడు చాలా మంచిగా వచ్చాయి. ఇంకా తర్వాత నుంచి ఆయిల్ ఎక్కువ పీల్చడం అలా అయిపోతుంది అనమాట. అంటే మినప్పిండి మనం బూర్లకి పర్ఫెక్ట్ గా దగ్గర ఉండి మనం కలుపుకుంటూ మరీ మెత్తగా వాటర్ వేసేసి పిండి అనేది గ్రైండ్ చేసుకోకూడదు. అమ్మ ఎప్పుడు చెప్తా ఉంటది, మనం ఎప్పుడు కలుపుతూ ఉండాలి. బాగా జారుగా కాకుండా, బాగా గట్టిగా కాకుండా. అప్పుడు మనం మంచిగా ఉంటది పిండి. అలాగే మనం వేసే బియ్యం పిండి కూడా తక్కువ వేసుకోవాలి, పూరి గట్టిగా రాకుండా. అలా చాలా ఉంటాయి కదా. ఇవన్నీ ప్రాసెస్లోనే మనకు అర్థం కావన్నమాట. మనం నేర్చుకుంటేనే వస్తూ ఉంటది. ఇంకా మొత్తానికి అయితే కరివేపాకు ఒక కవర్లో పెట్టేసుకున్నాను. లేదనుకోండి ఆ కొమ్మలంతా టేబుల్ నిండా చెత్త అవుతుంది అనమాట. నాకు అసలే రేపు పూజ పని ఉంది. అక్కడ ఉంటే నాకు బుర్ర అస్సలు పని చేయదు. కొంచెం ఇల్లు ప్రశాంతంగా ఏ చోట పెట్టిన వస్తూ ఆ చోట ఉంది అనుకోండి, మైండ్ కొంచెం రిలాక్స్ ఉంటుంది. ఇదేమో విజిల్ పెట్టాను. సారీ, ఆ రోజు రైస్ కుక్కర్లో పెట్టేద్దాము, విజిల్ అయిపోతే సాంబార్ తెచ్చేసుకోమంటాను అని అనుకున్నాను. రైస్ ఏమో విజిల్ రావట్లేదు. రైస్ కొంచెం ఉంటే మాడిపోను. ఏంటి సౌండ్ వస్తుందని వెంటనే వెళ్ళి దాన్ని ఇంక సిమ్లో పెట్టేశాను. దగ్గరికి మనం ఎగరబెట్టేసుకుందాం అనేసి. ఇదైతే నెక్స్ట్ డే అండి. టెంపుల్కి వెళ్ళి వచ్చి నా మొక్క కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పటికి 11 అయిపోయింది. ఇంకా వచ్చిన వెంటనే అది పప్పు మొత్తం నీట్గా కడిగేసుకుని, 2 పప్పులు కూడా, పెసరపప్పు మినపప్పు కడిగేసుకుని స్టార్ట్ చేశాను. ఇలాగా గ్రైండర్లో వేయగానే కరెంట్ పోయిందనమాట. వామ్మో ఏంటి ఇలా వేయగానే అనుకున్నాను. ఒక 15 minutes అయినా రాలేదు, అప్పటికి వచ్చిందనమాట.
15 minutes తర్వాత. మార్నింగ్ నుంచి ఫ్రైడే రోజున ఎక్కువ కరెంట్ కట్ చేస్తూ ఉంటాడు. సో ఈ రోజైతే మరి దారుణంగా మార్నింగ్ రావడం పోవడం ఎక్కువ టైం లేదు, కానీ ఇంకా అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇంక వ్లాగ్ తీయడానికి ఏం అవ్వలేదు. పిల్లలు ఇంటి దగ్గర ఉంటే మొబైల్ ఆడుకోవడం, వాళ్ళు బాదుకోవడమే నాకు హెల్ప్ చేసేది తక్కువ. వాళ్ళు బాదుకోవడం, కొట్టుకోవడం ఇంక ఇదే పనిలో ఉంటారు. ఇంక లేదంటే మొబైల్ చూసుకుంటూ ఉంటారు. ఇంక నేనే మెల్లిగా చేసుకున్నాను. బట్ ఒక్కదాన్ని చేసుకున్నా అది ఫైనల్ లుక్ మంచిగా వస్తే మనకు ఒక ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇవన్నీ చిన్న అంటే కొంచెం టైం బోర్లు ప్రాసెస్ నాకు టైం పట్టిద్ది. మిగతా ఎన్ని పనులైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎందుకంటే నేను స్టార్టింగ్ బోర్ వేసినప్పుడు పిండి తక్కువ ఉండడం వల్ల 2 బోర్లు ఒక్కొక్కటి వేసి చెక్ చేసుకునేదాన్ని అనమాట. నేను కొంచెం క్వాంటిటీ వేసాను. యాక్చువల్గా అమ్మ అయితే వచ్చేమంది పూజకి, కొత్త ఇల్లు కదా ఇక్కడే చేసుకుందాం అనేసి. బట్ నాకు కూడా అలవాటు అవ్వాలి, అలాగే మేము ఫస్ట్ టైం ఫ్యామిలీ చేసుకుందాము, మాకు కూడా అలవాటు అవుతుంది కదా అనేసి ఇంక నేను రాను అనేసి చెప్పాను. అలాగే ఇంకా సో అమ్మ నాన్న అయితే కోప్పడ్డారు, రమ్మంటే రాలేదు, వినదు అనేసి. బట్ నాకు కూడా అలవాటు అవుతుంది కదా, పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. అదే అక్కడ ఉన్నాను అనుకోండి, నేను ఒక్కదాన్నే వెళ్తాను, పిల్లలు ఏమో ఇంటి దగ్గర ఉండడం, అటు ఇటు తిరగడం అలా అవుతుంది. ఇంకా నేను ఒక్కదాన్నే పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఇక్కడ ఉన్నాం అనుకోండి అందరూ పెట్టుకుంటారు అనేసి. సో వీళ్ళకి కూడా అలవాటు అవుతుంది అనేసి అలవాటు చెయ్యాలి మంచిగానే. సో వినట్లేదు కదా అనేసి, సో అందుకోసం అయితే మంచిగా అయింది అనమాట. ఈవినింగ్ కూడా పాతగైకి వెళ్ళొచ్చు, మంచిగా అయింది. ఇంకా మగవాళ్ళు అయితే లోపల పెట్టుకుంటారు ఇలా బూర్లు అవి వేసి, ఆడవాళ్ళు అయితే బయట గౌరమ్మని పెట్టుకుంటారన్నమాట చంద్రుడి దగ్గర. అదంతా కూడా అయిపోయింది. మా వాళ్ళేమో బూర్లు మజ్జిగ పునుకులు తినేసిన తర్వాత మళ్ళీ పల్లి చట్నీ చేసి దోశలు వేయమంటే ఇంక ఇప్పుడు 7 అవుతుంది టైం, ఇంకా చాలా టైం ఉండింది. సో అంటే ఈ శీతాకాలం ఏంటంటే తొందరగా చీకటి పడిపోతుంది కానీ టైం ఎక్కువ ఉండిద్ది అనమాట. పూజ అయితే ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నాకు ఎక్కువసేపు దీపం ఉంటేనే ఇష్టము, అందుకోసమే ఇత్తడ ప్రమిదలోని అదే మనం డైలీ వేసుకుంటాం కదా అందులో ఆయిల్ వేసి ఒత్తి వేసాను. మనం కార్తీక మాసంలో వేసుకునే పువ్వొత్తులు ఏంటంటే తొందరగా ఘనమవుతాయి అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆల్రెడీ నేను చెప్పవలసింది, వాళ్ళు బిజీ ఉంటారని చెప్పలేదు వీడియో తీయమని. బట్ అక్క అయితే కొన్ని క్లిప్స్ అయితే పంపించింది. నా చిన్నప్పటి నుంచి మా నాన్న స్వయంగా ఉంటాను పూజకి ఉపవాసం అని చెప్పడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. నాన్న కూడా మంచిగా నాకన్నా మంచిగా డెకరేషన్ చేసుకున్నారు. నాకేమో కిచెన్ లో పని ఎక్కువ, నాకన్నా బాగా సర్దుకున్నది అమ్మ అయితేను. సో నాకు కిచెన్ లో పని ఉండడం వల్ల నాకు పూజ దగ్గరికి కొంచెం టైం అయితే సరిపోలేదు. బట్ ఓకే, అంతా కూడా మంచిగానే అయింది. సో నేను ఇంకా వ్లాగ్ తీయమనవలసింది, బట్ ఇదన్నా క్లిప్స్ పంపించింది. ఇంకా అంటే నాన్న కూడా ఎప్పుడో చేస్తారు 1 yearకి ఒకసారి పూజ, సరిగా చేసుకోవడం రాదు, అందుకే మా అమ్మ దగ్గరుండి చేస్తుంది. ఇంకా అలాగే అమ్మ అయితే బయట పెట్టుకోవడానికి అన్ని ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నట్టుంది. సో మంచిగా అయింది, అంతా కూడా మంచిగా కనిపిస్తుంది. వీళ్ళకి కూడా నాలాగే హాల్లోని వేరే ప్లేస్ పెట్టుకోవడానికి లేదు. నేనైతే ఇంక రూమ్ లోకి షిఫ్ట్ చేసి కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను తాగాలి, మా వాళ్ళకి అయితే పెట్టేశాను. మేము ఎప్పుడు కూడా మజ్జిగ పునుకులు అలాగే ఏదైనా టిఫిన్ చేసుకుంటాం. ఇప్పుడు పల్లి చట్నీ చేసి దోశలు వేయాలి, ఆల్రెడీ మజ్జిగ పునుకులు అయితే వేసేసాను. సో ఇంకా అంతే, ఏం రెడీ అవ్వలేదు. మార్నింగ్ నుంచి చేసేటప్పటికి నాకు ఫుల్ టైర్డ్ అయిపోయాను, అందుకోసమే సింపుల్గా శారీ కట్టేసుకుని రెడీ అయిపోయాను అనమాట. సో నిన్న ఈరోజు కూడా వ్లాగ్ ఏం తీయలేదు, టైం సరిపోవట్లేదు అనమాట. ఈ పూజలు ఆడావుల్లో పడి టైం అస్సలు ఉండట్లేదు, అందుకోసం అయితే ఇంకా హర్రీ అయిపోతుంది. సో రేపటి నుంచి అయితే కొంచెం ఫ్రీ ఉంటాను కాబట్టి సో వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తాను. నిన్నటి నుంచి ఈ రోజుది కొంచెం కలిపి రేపు పెడతాను వ్లాగ్ అయితే నేను అనుకుంటున్నాను. చూడాలి, చాలా లేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు పల్లీలు అయితే వేయించాను, ఇప్పుడు దోశలు వేయాలన్నమాట. మా వాళ్ళు టిఫిన్కి చంపుతున్నారు. మా వాడు ఇప్పటి నుంచో పల్లీ చట్నీ అని తినేస్తున్నాడు. నేను ఇంకా ఏం తిన్నా, పల్లీలు అయితే వేయించేసాను.
సో దీన్ని చట్నీ చేసేసుకుని దోశలు వాడిని వేసుకోమనాలి. ఇది మజ్జిగ పునుకులు. సో ఇంకా హడావుడిగా వండేటప్పటికి నాకు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు. మా వాళ్ళ మొబైల్ ఇవ్వలేదు అనమాట, అందుకోసం అయితే వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరొక మంచి వీడియో కలుస్తాను. అంతే, టేక్ కేర్, బాయ్.